ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం అంటే అక్కడ ప్రభుత్వంలో ఏ పథకము ఏర్పాటు చేసినా కూడా ఖచ్చితంగా ఆ కూటమిలో ఉన్న రాజకీయ పార్టీ నాయకుల ఫోటోలు కానీ ఎయాలి. లేకుంటే ఎవరి ఫోటోలు కూడా ఎయదు. అది పొత్తు ధర్మం ఖచ్చితంగా. ఎక్కడ ఏ విషయానికొచ్చినా అది పొత్తు ధర్మము. వేస్తే ఆ ఫోటోలేయాలి. లేకుంటే ఎవరి ఫోటోలు కూడా వేయొద్దు. పథకాలు మామూలుగా అప్లై చేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో నిజానికి ఇది ఒక పవన్ కళ్యాణ్‌కు మెల్లగా వెన్నుపోటు పొడిచే ప్రక్రియనే కొనసాగుతుంది. అన్న క్యాంటీన్ అని పెట్టడం జరిగింది. టీడీపీ హయాంలోనే ఇది ఉందని అంటున్నారు. కానీ ఇప్పుడు ఓన్లీ టీడీపీ మాత్రమే అధికారంలోకి లేదు కదా! ఇది పొత్తు కాబట్టి ఒకవేళ బీజేపీ నరేంద్ర మోడీ ఫోటో ఏయకున్నా పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం రావడానికి ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్కరూ గమనించారు. అదేవిధంగా ఒక ఊపును తీసుకొని వచ్చాడు ఎలక్షన్ టైంలో. అసంటి వ్యక్తి ఫోటో కూడా అన్న క్యాంటీన్‌లో ఎక్కడా లేదు. పిఠాపురంలో ఉన్న అన్న క్యాంటీన్లలో కూడా పవన్ కళ్యాణ్ ఫోటో లేదు. దీని ద్వారానే జన సైనికులు చాలా వరకు కొంతవరకు గొడవలు కూడా అక్కడిక్కడ సృష్టించడం జరిగింది. మా నాయకుని ఫోటో ఎందుకు లేదా అని. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఈ వరద బాధిత ప్రాంతాలలో తిరుగుతున్న అంబులెన్సులని గనక మనం గమనించినట్లయితే అంబులెన్సుల పై కూడా ఎక్కడా పవన్ కళ్యాణ్ ఫోటో లేదు. లోకేష్ ఫోటో ఉంది. లోకేష్ ఏ పార్టీ అధ్యక్షుడు కాదు. అతను కేవలం ఒక ఎమ్మెల్యే. ఆ విధంగా కేవలం గెలిచిండు. కానీ పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ పార్టీ నాయకుడు. అతను కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి చాలా కృషి చేసిండు. అసంటి వ్యక్తి ఫోటో కూడా అంబులెన్సులపై కూడా లేదు. అంబులెన్స్పై అంత చంద్రబాబు నాయునికి అసలు ఫోటోలు వేయొద్దని అనుకుంటే లోకేష్ ఫోటో కూడా వేయద్దు. కానీ లోకేష్ ఫోటో వేసిండు. గొప్ప నాయకుడిగా పేరు పొందిన పవన్ కళ్యాణ్ ఫోటోకు మాత్రం ఎక్కడ లేదు. ఏ అంబులెన్స్ మీద కూడా లేదు. ఇది పొత్తుకు విరుద్ధం. ఇసుంటి చిన్న చిన్న విషయాలు అనుకుంటారు. కానీ ఇతర పార్టీలో ఉన్న జన సైనికులు వాళ్ళ ఒక కార్యకర్తలకు వాళ్ళకు ఖచ్చితంగా కోపం తీసుకొని వచ్చే సన్నివేశం ఇది. ఒకవేళ ఫోటోలు ఎవరివి లేకుంటే ఎవరు అభ్యంతరం పడరు. కానీ కొంతమంది నాయకుల ఫోటోలు ఉంటే కొంతమంది నాయకుల ఫోటోలు లేకుంటే ఇది ఖచ్చితంగా కూటమికి ఇప్పటి నుంచే ఒక చీలికలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఖచ్చితంగా లోకేష్ పవన్ కళ్యాణ్ కంటే గొప్ప నాయకుడు కాదు. పవన్ కళ్యాణ్ అంత కష్టపడే వ్యక్తి కూడా కాదు. కానీ లోకేష్ ఫోటో ఉంది. అంబులెన్స్లను కనుక గమనించినట్లయితే ఈ వరదల కారణంగా అక్కడ ఈ జన సైనికులు తిరగబడటం లేదు. కానీ ఖచ్చితంగా ఈ వరదలు తగ్గిన తర్వాత అంబులెన్స్లపై ఈ విధంగా ఎందుకు ఫోటో లోకేష్ ఫోటో మాత్రం ఎందుకు వేయించారని ఖచ్చితంగా తిరగబడతారు. అంబులెన్స్ ఆ లోకేష్ కుటుంబం నుంచి తీసుకొని వచ్చిన డబ్బుతో ఆ అంబులెన్స్లను పెట్టలేదు. అది ప్రభుత్వ డబ్బు కాబట్టి ప్రభుత్వం నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ కూడా అందులో భాగస్వామి కాబట్టి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఉండాలి. సపరేట్గా వాళ్ళు ఒక సొంత ఖర్చుతో పెడితే ఒకవేళ ఆ ఫోటోలు వేయొద్దు. కానీ ఇప్పుడు ప్రభుత్వ డబ్బుతోని ప్రజల కోసం ఏర్పాటు చేసిన అంబులెన్స్లపై కూడా పవన్ కళ్యాణ్ ఫోటో లేదు. ఇది ఖచ్చితంగా ఈ కూటమికి చీలిక తీసుకొని వచ్చే ఇటువంటి సందర్భం ఇది. ఖచ్చితంగా ఇది గనక ఈ విధంగానే నెక్స్ట్ స్టెప్ కూడా ఈ విధంగానే పవన్ కళ్యాణ్ ఒక పక్కకు తీసివేస్తే ఖచ్చితంగా గొడవలు జరిగే ప్రమాదం ఉంది. 100% ఇది.